వాట్ ఈజ్ ఏమిచ్చినాడు ఇక్కడ? వాట్ ఈజ్ క్లోరెంకైమా? క్లోరెంకైమా అంటే ఏంటి అంటున్నాడు. సో parenchyma tissues that contains chloroplasts and carries out photosynthesis process. సో ఏంటిదట? ఇది కూడా ఒక దేనికి పారెంకైమా మృదు కణజాలానికి సంబంధించింది. కానీ లోపల హరిత రేణువులు క్లోరోప్లాస్టులు గనక ఉంటే అది పలుచగా ఉండి ఆహారాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది, ఫోటోసింథసిస్ కోసం ఉపయోగపడుతుంది. అట్లాంటి దాన్ని హరిత మృదు కణజాలము క్లోరెంకైమా అంటారు. అట్లాంటి దాన్ని ఏమంటారు? క్లోరెంకైమా అని అనడము జరుగుతుందనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 70 క్వశ్చన్. వాట్ ఈజ్ ఆరెంకైమా? parenchyma with large air spaces to help buoyancy in aquatic plants. ఏంటిదట? నీటిలో పెరిగే మొక్కలు. ఫర్ ఎగ్జాంపుల్ తామర ఉంది అనుకోండి, ఇందులోపల ఎయిర్ స్పేసెస్ పెద్ద పెద్ద ఖాళీ గదులు ఉంటాయి. దీనివల్లనే అవి నీటిపై ఈజీగా మనకు తేలగలుగుతాయి. బయాన్సీ అవ్వడం కోసము, తేలడం కోసము ఇది ఉపయోగపడడం జరుగుతుంది. ఇట్లాంటి దాన్ని ఆరెంకైమా అంటారు. తెలుగులో వాయుగత మృదు కణజాలము, వాయువులున్న మృదు కణజాలము అని అనడము జరుగుతుంది. ఇది అబౌట్ వాట్? ఆరెంకైమా. నెక్స్ట్ వన్, వాట్ ఈజ్ కాలెంకైమా? కాలెంకైమా అంటే ఏమిటి అంటున్నాడు. ఏంటిదట? సింపుల్ పర్మనెంట్ టిష్యూ దట్ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబుల్ సపోర్ట్, సెల్స్ విత్ థిక్ అండ్ కార్నర్స్. ఇది ఏంటిదట? దీని తెలుగులో స్థూల కణజాలము అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇందులోపల? కణాల యొక్క కార్నర్స్లో, మూలలలో మాత్రమే ఉండేటివి. ఏంటి? ఉదాహరణకు సెల్యులోజ్ లాంటి పదార్థాలు పేరుకుపోయి మందంగా ఉండడం జరుగుతుంది. ఇవి మొక్క భాగాలు విరిగిపోకుండా ఫ్లెక్సిబుల్ అయ్యే విధంగా, సాగే గుణం వచ్చే విధంగా బలాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి దాన్ని ఏమంటారు? కాలెంకైమా అనడం జరుగుతుంది. నెక్స్ట్